హాయ్ అండి, వెల్కమ్ టు ఒక మాట చెప్పనా. నేను మీ లక్ష్మి. ఈరోజు మనం క్యాలీఫ్లవర్ కొబ్బరి కూర చేసి చూపిస్తానండి. నో ఆనియన్ నో గార్లిక్. ఇది చాలా బాగుంటుంది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ. దీని తయారు విధానం చూద్దాం. క్యాలీఫ్లవర్ని తరిగేసుకొని ఉడికించి పెట్టేసుకోవాలండి. అలాగే పోపు దినుసులు, ఇంగువ, పసుపు, కరివేపాకు, అలాగే కొబ్బరి, ఉప్పు, కారం. ఇంతేనండి కావాల్సింది. గిన్నె వేడి చేసుకొని కొద్దిగా నూనె సరిపోతుందండి దీనికి. దీంట్లో పోపు దినుసులు, ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలండి. ఇది వేగిన తర్వాత ఇంగువ, కొంచెం ఇంగు వేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా చక్కగా వేయించేసుకొని దీంట్లో మనం కరివేపాకు వేసుకోవాలండి. చూసారు కదా, ఈ రకంగా ఎర్రగా వేగాలి. దీంట్లో కరివేపాకు వేసేసుకుందాం. పచ్చిమిర్చి అవసరం ఉండదండి దీంట్లో, ఓన్లీ కరివేపాకు ఒక్కటే సరిపోతుంది. ఇవన్నీ మంచిగా వాసన వచ్చిన తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలు వేసేసుకుందామండి. దీన్ని కొంచెం సేపు వేయించుకోవాలి, ఎందుకంటే క్యాలీఫ్లవర్లో వాటర్ ఉంటుంది కదండి, ఉడికించాం కదా. దీన్ని కొంచెంసేపు వేయించుకోవాలండి. ఆ నీళ్ళన్నీ పోయి మంచిగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇది నేను చాలా కొంచెం క్వాంటిటీలో చేస్తున్నానండి. ఒక మీడియం సైజు పూలో హాఫే ఉంటుంది. కొంచెం పసుపు వేసేసుకుందామండి. క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలండి. ఇది నేను చిన్న ఫ్లవర్లో సగమే చేస్తున్నాను కాబట్టి మీకు కొంచెమే వేస్తున్నాను అన్నీ. ఇది కొంచెం వేగిందండి, చూసారు కదా. ఇలా అడుగు పట్టేస్తుందండి, కలుపుకుంటూ ఉండండి. ఏం కాదు, అది మాడినట్టు కాదండి, తడి ఉంటుంది కాబట్టి అడుగు పట్టేస్తుంది. ఇది చక్కగా వేగిపోయిందండి. కలుపుతూనే ఉండాలండి, మధ్య మధ్యలో అలా వదిలేయకండి. నీళ్ళన్నీ ఎగిరిపోయాయండి, చక్కగా అయిపోయింది, ఫ్రై అయింది. దీంట్లో మనం ఇప్పుడు తగినంత ఉప్పు కూడా కొంచెం వేస్తున్నానండి. చిన్న స్పూన్లో హాఫ్ వేస్తున్నాను. అలాగే కారం, అది కూడా చిన్న స్పూన్లో హాఫ్ వేస్తున్నానండి. అంటే దీంట్లో పులుపు ఉండదు కాబట్టి ఉప్పు కారం చాలా తక్కువ పడుతుందండి. పులుపుదైతే కూర ఎక్కువ పడుతుంది. ఇవి చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఎండు కొబ్బరి పొడి అండి, ఒక 2 స్పూన్స్ వేసాను. మీరు పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరితోటి కూర. నేను ఎండు కొబ్బరి వేసానండి, ఏదైనా వేసుకోవచ్చు. ఒక్క 2 మినిట్స్ వేయించేసుకొని కొత్తిమీర వేసేసుకోవాలండి. చక్కగా కలిపేసుకోవాలి. ఇంతే, అయిపోయిందండి క్యాలీఫ్లవర్ కొబ్బరి కూర. చాలా బాగుంటుందండి. దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందాము. ఇంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టడం అస్సలు మిస్ కాకండి. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటానండి. బాయ్.